ఖమ్మంలో నిర్వహించిన ఈటీవీ 20 కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గాయకులు సునీత, కల్పన, హేమచంద్ర, రామచంద్ర హుషారైన పాటలతో ప్రేక్షకులను అలరించారు. నృత్యాలు, విభిన్న ప్రదర్శనలు, జబర్దస్త్ బృందం హాస్యం ఆబాల గోపాలాన్ని ఆకట్టుకుంది. ఈటీవీ 20 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లాలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పళ్ల రాజేశ్వరరెడ్డి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు, జిల్లా న్యాయమూర్తి విజయమోహన్ సహా మరికొందరు ప్రజాప్రతినిధులు విచ్చేశారు. అనసూయ, ప్రదీప్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. గాయకులు సునీత, కల్పన, హేమచంద్ర, రామచంద్ర, వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన గీతాలు ఆహుతులను మంత్రముగ్ధుల్ని చేశాయి. పాడుతా తీయగా బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈటీవీ 20 వసంతాల సంబురాల్లో భాగంగా ప్రదర్శించిన శ్రీకృష్ణ లీలలు నృత్య రూపకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. జబర్దస్త్ రాఘవ బృందం పండించిన హాస్యం వీక్షకులను కడుపుబ్బా నవ్వించింది. నటుడు జయప్రకాష్ రెడ్డి చెప్పిన సంభాషణలు అందరినీ అలరించాయి. వెండితెర, బుల్లితెర టీవీల్లో చూసే అభిమాన నటులు, గాయకులను ప్రత్యక్షంగా చూడడంపై ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేశారు. అన్ని కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని పేర్కొన్నారు. సో 2020 ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఈ టీవీ ప్రోగ్రామ్. సో ఇటువంటి ప్రోగ్రామ్ మళ్ళీ మాకు ఇంకా పెట్టాలని ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాము. అందరూ జనరల్గా టీవీలో చూస్తారు కదా, అంటే రియల్గా చూడడం, సింగర్స్ని కానీ కామెడియన్స్ కానీ చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. సంవత్సరం కూడా ఇలాగే స్వరాభిషేకం ఖమ్మంలో జరిగింది. ఈసారి కూడా మళ్ళీ వచ్చారు ఈటీవీ 20 వాళ్ళు. ఈసారి జబర్దస్త్ వాళ్ళు కూడా వచ్చారు, కామెడీ కూడా చేశారు. చాలా ఎంజాయ్ చేసాం మేము, చాలా నవ్వుకున్నాము, అంతా బాగుంది. లైవ్గా వీళ్ళని చూడడం, వీళ్ళని కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఈటీవీ 20 చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్ చేశారు. జబర్దస్త్ ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంది, సింగర్స్ కూడా చాలా బాగా పాడారు, అంత టోటల్ బాగుంది. కార్యక్రమం చివర్లో ఎంఎస్ఓలకు జ్ఞాపికలు అందించారు. వేడుకలకు సహకరించిన వారికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.